ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యమని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మా 4 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు కూడా ఈ ప్రత్యేక ఆపరేషన్ లో పాల్గొన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని, కొంత పెద్ద తరగాలు కూడా ఎన్కౌంటర్ లో హతమవుతున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం అవుతుంది. మొత్తం చూస్తే గత వారం రోజుల క్రితం, గత ఆదివారం నాడు నిజామాబాద్ గడ్డపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఈ వర్షాకాలంలో మావోయిస్టులను నిద్రపోనివ్వమంటూ కూడా అమిత్ షా శపథం చేశారు. దానిలో భాగంగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. జనరల్ గా గతంలో చూసుకున్నట్లయితే యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లన్నీ కూడా గతంలో వర్షాకాలంలో నిలిపివేశారు. ఎందుకంటే నదులు పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో, వాగులు వంకలు పొంగడంతో అటవీ ప్రాంతంలో కూమింగ్ ఇబ్బంది కాబట్టి సహజంగా వర్షాకాలంలో కొంత నక్సలైట్లకు అనుకూలంగా ఉన్న వాతావరణం ఉంటుంది. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ గడ్డపై ఒక స్పష్టమైన ఛాలెంజ్ చేశారు. ఈ వర్షాకాలంలో మావోయిస్టులను నిద్రపోనివ్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తున్నందుకు కూడా ఒక స్కేపింగ్ రిమార్క్స్ చేసిన పరిస్థితి. మొత్తం చూస్తే హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగానే ఆపరేషన్ ఖగార్ అనేది ఈ వర్షాకాలం కూడా దూకుడుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంద్రావతి నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా 4 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలను కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లో అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. ఇక ఎంతమంది మృతులు చనిపోయారనేది పూర్తి సమాచారం రావాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రవి.